హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను గత కొంతకాలంగా డిఎస్సి మీద వీడియోలు చేస్తున్నాను. నేను చాలా జెన్యూన్గా ఎక్కడ ఏ ప్రలోభాలకి లొంగకుండా హైకోర్టులో కేసు కూడా వేసి చేశా. కానీ చాలామంది కేసు వేయాలని గ్రూపుల్లో చెప్పడమే తప్ప నలుగురు కూడా ముందుకు రారు. యూనిటీ లేదు. కాబట్టి నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇలా డిఎస్సి గురించి మాట్లాడడం వల్ల పొగిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు. సరే, ఇది సెకండరీ అండి. నేను దీని గురించి మాట్లాడలేదు. రేపుతో ఎగ్జామ్స్ అయిపోతాయి. సరే, పాపం కేసు గురించి ఇంకా శ్యామ్ గారు పోరాడుతున్నారు కాబట్టి ఆయన పోరాటం విజయవంతం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎందుకు చేశానంటే, సాంఘిక సంక్షేమ హాస్టల్ గురుకుల బాలికల పాఠశాలల్లో జరిగే అక్రమాలు ఎలా ఉన్నాయంటే, అనకాపల్లి జిల్లా నక్కపల్లి వెళ్ళారండి అనిత గారు సడన్ విజిట్గా వెళ్తే అక్కడ ఎలా జరుగుతుందంటే దారుణం. కనీస సౌకర్యాలు, కనీస వస్తువులు కల్పించట్లేదు అక్కడ పిల్లలకి. ఎవరు వస్తారండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకి? కొంచెం ఆర్థికంగా వెనుకబడి ఉన్నవాళ్ళు, చదువుకోవాలి కానీ మాకు స్తోమత లేదు అనుకున్న వాళ్ళు ఎక్కడికన్నా వచ్చి మాకు అన్నీ కరెక్ట్గా సమయానికి అందుతాయి, చదువు అన్నీ ఫుడ్ అన్నీ అందుతాయి కాబట్టి చదువుకోవాలి అనుకుని కోరిక ఉన్నవాళ్ళు, ఉత్సాహం ఉన్నవాళ్ళు వస్తారు. కానీ అలాంటి దగ్గర కూడా పిల్లలకి అన్యాయం చేస్తున్నారు. ఎలా అంటే కనీస వస్తువులు లేవండి అక్కడ ఉన్న ఆవిడెవరో కానీ ఉంటారు కదా, వార్డెను 5ంటికే వెళ్ళిపోతుందట సాయంత్రం. మరి సాంఘిక సంక్షేమ పాఠశాల అంటే ఆడపిల్లలు ఉన్న కనీసం 45 పైచిలకు 50 మధ్యలో ఉన్న పైచిలకు హాస్టల్లో ఉన్న పిల్లలండి. ఆ హాస్టల్లోని పిల్లలు అందరూ ఆల్మోస్ట్ టీనేజ్ పిల్లలు ఉన్న దగ్గర కనీసం సీసీ కెమెరా ఉండాలి. అది కూడా లేదు. కనీసం వాళ్ళకి ఫుడ్ అని సరిగ్గా ఇస్తున్నారా? ఈరోజు మినిస్టర్ గారు వెళ్ళారు కాబట్టి, సడన్ విజిట్ కాబట్టి అర్థమైంది. ఎక్కడైనా మినిస్టర్లు వెళ్తే సడన్ విజిట్గా కానీ ఏ విజిట్గా కానీ వెళ్తే పూలదండలతో ఆహ్వానం పలుకుతారు. కానీ ఇక్కడ సమస్యలతో ఆహ్వానం పలికారు. ఎలా అంటే భోజనం దగ్గర కూర్చుంటే ఆవిడ భోజనంలో చక్కగా బొద్దింకతో పెట్టారు. అంటే నాన్ వెజ్ అని పెట్టుంటారు. పాపం ఆవిడకి అర్థం కాలేదేమో, ఇది నాన్ వెజ్ తినాలి మీరు అని చెప్పి పెట్టుంటారు. కానీ ఆవిడకి తెలియక బొద్దింకని చూపించారనమాట. బొద్దింకతో వచ్చిన ఫుడ్ ఆవిడకే, ఒక హోమ్ మినిస్టర్కే బొద్దింకతో వచ్చిన ఫుడ్ పెడితే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఏం చేస్తున్నారు అధికారులు? కాదండి, వార్డెన్ ఉంటారు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో. ఇవే కాకుండా కస్తూరిబా స్కూల్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు కూడా. ఇదివరకు కూడా నేను చూశానండి. దాంట్లో స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు. ఇదివరకు స్కూల్ టీచర్స్ని డిప్యుటేషన్ మీద వేసేవాళ్ళు. ఇప్పుడు ఏమొచ్చి అలా కాకుండా రిక్రూట్ చేసుకుంటున్నారు స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళ మీద మళ్ళీ జీసీడీఓలు ఉంటారు. వీళ్ళ మీద మళ్ళీ ఇంకొకరు ఎవరో ఉంటారు. తర్వాత వీళ్ళ మీద మళ్ళీ పీఓస్ ఉంటారు. వాళ్ళ మీద కలెక్టర్స్ ఉంటారు. ఇంతమంది ఉంటారు. ఇన్ని స్థాయిల్లో చర్యలు ఉన్నా కూడా కానీ ఇక్కడ ఎందుకు సరిగ్గా లేదు? ఈ హాస్టల్స్లో ఎందుకు సరిగ్గా ఇవ్వట్లేదు? అంటే ఇన్ని స్థాయిల వాళ్ళు కూడా లంచాలు తీసుకుంటున్నారా? అంటే పిల్లల ఫుడ్ మీద కూడా వ్యాపారం చేస్తున్నారా? నాసిరకం సరుకులు ఇస్తున్నారా? ప్రభుత్వం మంచి సరుకులే ఇమ్మంటుంది కదండి, సన్నబియ్యమే ఇమ్మంటుంది. మంచి సరుకులే ఇమ్మన్నప్పుడు అక్కడ చేసేవాళ్ళు మాత్రం వాళ్ళ జేబులు నింపుకోవడానికి నాసిరకమైన ఫుడ్ పిల్లలకు పెడుతున్నారా? ప్రతిదీ వచ్చి సీఎం గారు, మినిస్టర్లు వచ్చి చూడలేరు కదండి. బాధ్యత ఎవరికి ఉండాలి? అక్కడ వర్క్ చేసే వాళ్ళకు ఉండాలి, దాని మీద అధికారులకు ఉండాలి, ఆ పై స్థాయి అధికారులకు ఉండాలి. వాళ్ళకి లేవు. ఇక్కడ ఈవిడన్నా సడన్ విజిట్కి వచ్చింది కాబట్టి తెలిసింది. లేకపోతే పరిస్థితి బొద్దింకలతో తింటే బతుకుతారా? ఫుడ్ పాయిజన్ అవ్వదా? వాళ్ళు హాస్పిటలైజ్ అవ్వరా? ఇది అంటే నాకు అర్థం కావట్లేదు. అక్కడ పనిచేసే వార్డెన్లు కానీ, ఎస్ఓలు కానీ, ఇంకా సో ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు మాత్రం మంచిగా ఉండాలి. వాళ్ళ పిల్లలకి మంచి ఫుడ్ పెడతారు. హాస్టల్లో వచ్చారు కాబట్టి వీళ్ళంటే అలుసా? ఎందుకండి ఇలా? ఎందుకు వెళ్తున్నారు? మీ జేబులు నింపుకోవడానికి, మీ ఇళ్లల్లో అంతా మంచిగా చేసుకోవడానికి ఇలాగా పిల్లలతో ఆడుకుంటారు. పిల్లల జీవితాలతో నాశనం చేస్తారా? పిల్లల ఫుడ్ మీద కూడా సంపాదించేసుకోవాలా? అసేం అనిపించట్లేదా? మీకైనా కొంచెం కూడా సిగ్గు అనిపించటం లేదా ఇలా చేయడానికి? ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ప్రతిదానికి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు రావాలంటే అవదు కదండి. అధికారులు ఎందుకున్నారు? జీతం ఎందుకు తీసుకుంటున్నారు? మీరు చేసే జీతానికి మీరు పనిచేయాలి కదా సరిగ్గా. ఆడపిల్లల గురించి చూసుకునే వాళ్ళు, ఆడపిల్లల గురించి
అక్కడ జీసీడీఓ అనే అనే ఉంటారు కదండి, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఆవిడ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే ఉమెనే కదా ఉంటారు ఖచ్చితంగా. మరి అక్కడ ఆవిడ లేదా అండి? ఏమయ్యారు అక్కడ? ఆవిడ చూడట్లేదా? ఆవిడ విజిట్ చేయట్లేదా? అంటే మీరు డబ్బులు మాత్రం అక్కడ విజిట్ చేయకుండా ఉండడానికి ఎంత డబ్బులు తీసుకుంటున్నారు? ఇదేనా సమాజం? ఇంతేనా? ఇంకా ఎంత చేసినా ఏ ప్రభుత్వాలైనా కానీ వాళ్ళు నిధులంటే ఇస్తాయి, కానీ ప్రతిదీ వెళ్ళి వంట దగ్గర నుంచి కూర దగ్గర నుంచి చూడలేరండి. అది వైసీపీ ప్రభుత్వమైనా, టీడీపీ ప్రభుత్వమైనా, ఇంకా ఏ ప్రభుత్వమైనా, బీ ప్రభుత్వమైనా, ఎవరైనా కానీ ప్రతి ఒక్క హాస్టల్కి వెళ్ళి చూడలేరు కదా. అందుకే కదా అధికారులు ఉన్నది. రోడ్లు చూస్తే రోడ్లు అలాగా సరిగ్గా వెయ్యరు. ఇక్కడ చూస్తే ఫుడ్ విషయంలో పిల్లల ఫుడ్తో కూడా మేడలు కట్టుకోవాలి, మా జేబులు నింపుకోవాలి, మా కడుపులు నింపుకోవాలి అనుకునే అధికారులకి ఒక నమస్కారం. వీళ్ళని ఏమనుకోవాలో తెలీదు. ఆడపిల్లలు ఉన్న దగ్గర కనీసం భద్రత ఉండదా అండి? కనీసం సీసీ కెమెరా ఉండాలనే భద్రత ఉండదా? టీనేజ్ పిల్లలు సార్, వాళ్ళకి ఏం తెలియని పిల్లలు, అటు ఇటు తెలియని ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని పిల్లలు. వాళ్ళకి సవ్యమైన మార్గంలో పెట్టాల్సింది ఎవరంటే అక్కడ ఉండే టీచర్స్ కానీ, అక్కడ ఉండే వార్డెన్స్ కానీ వాళ్ళకి సవ్యమైన మార్గంలో పెట్టి వాళ్ళకి మంచి చెడు చెప్పాలి. లేదంటే వాళ్ళకి ఏం తెలుసండి? మంచికి చెడుకి తేడా తెలియని వయసు వాళ్ళది. ఇప్పటికైనా మారండి. జేబులు నింపుకోవడం అనేది మానేసి కనీసం సరిగ్గా ప్రభుత్వం నిధులు ఇస్తుంది కదా, వాటికి తగ్గట్టు ఫుడ్ పెట్టండి వాళ్ళకి. ఇలాంటి దరిద్రం ఎందుకండి చేస్తారు? ఇప్పుడైనా మినిస్టర్ గారు వెళ్ళారు కాబట్టి బయటపడింది, లేకపోతే ఇది కూడా బయటపడదు. ఎక్కడికి వెళ్ళిపోతుందో మరి అర్థం కావట్లేదు. మీకైనా తెలుసో తెలీదో తెలుసుకోండి. నమస్తే.